హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాయంత్రం అయితే చాలు పిల్లలకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇలా సింపుల్గా ఆలు గార్లిక్తో చాలా టేస్టీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ స్నాక్స్ని ప్రిపేర్ చేయడానికి ఇలా ఉడికించిన ఆలూని తీసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఆలూని స్మాష్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా చేసుకున్న దానిని పక్కన పెట్టుకొని ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఈ విధంగా 2 నుంచి 3 స్పూన్ల వరకు వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటేనే మనం చేసుకునే ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న దానిని ఈ విధంగా ఆలూలో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, అలాగే రుచికి తగినంత సాల్టు, అలాగే చిటికెడు పసుపు, ఇలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకు ఆలూలో ఉన్న వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ లూజ్ కన్సిస్టెన్సీ వస్తే ఇందులో మరొక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కింద ఫ్లాట్గా ఉన్న ప్యాన్ తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు మీకు లూజ్ కన్సిస్టెన్సీ వస్తే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన 10 సెకండ్స్ పాటు కదపకుండా ఆ తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈవినింగ్ టైంలో 5 నుంచి 10 నిమిషాల లోపల మనం స్నాక్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటూ మనకు థిక్ గోల్డ్ కలర్ వచ్చిన వెంటనే ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి రిమూవ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఈరోజు చూసారుగా. అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.